హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ యొక్క వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి హిందుస్థాన్ రిక్వైర్మెంట్ అనేసి ఇవ్వడం జరిగిందనమాట. రిక్రూట్మెంట్ అనేసి మీరు బాగా మాట్లాడగలిగితే చాలు అనమాట. సో ఒక్క రోజులోనే జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెలకు జీతం 25,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అప్లికేషన్ ఫీజు అనేది ఎటువంటిది లేదు. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. చక్కగా ఇంటి నుంచి పని చేసుకునే అవకాశం అనేది ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక్కడ చూడండి గైస్, మనకైతే హిందుస్థాన్ రిక్వైర్మెంట్ రిక్రూట్మెంట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఉర్దూ అనువాదకుడు అంటే ఉర్దూలో మీరు ట్రాన్స్లేట్ చేసే విధంగా ఉండాలన్నమాట. ఈ యొక్క కంపెనీ అనేది హిందుస్థాన్ రిక్రూట్మెంట్ కంపెనీ అనేది న్యూఢిల్లీలో ఉంటుంది, ఢిల్లీలో. సో భారతదేశం అంతటా కూడా ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ఒక రోజు క్రితమే మీకైతే ఈ యొక్క వేకెన్సీ రిలీజ్ చేయడం జరిగింది. 1 డే ఎగో అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇప్పటి వరకు 39 మంది దరఖాస్తుదారులు అయితే అప్లై చేసుకోవడం జరిగింది. ఇదైతే రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఇంటి దగ్గర ఉండే మీరు వర్క్ చేయొచ్చు అనమాట. ఫుల్ టైం వర్క్గా మీరు వర్క్ చేసుకోవచ్చు. అలాగే ఎలా దరఖాస్తు చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది. ఎలా అప్లై చేయాలనేది కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఉద్యోగం గురించి చూసుకుంటే కంపెనీ అవలోకనం అనేసి ఇవ్వడం జరిగింది. మీకైతే హిందుస్థాన్ అవలోకనం, హిందుస్థాన్ రిక్రూట్మెంట్ 2020లో స్థాపించబడింది మరియు చండీగఢ్లో ప్రధాన కార్యాలయం కలిగి ఉందన్నమాట. స్టాఫ్ పెంపుదల, మానవ వనరులు, కాంట్రాక్ట్ నియామకం మరియు శాశ్వత నియామకాలతో సహా వృత్తిపరమైన సిబ్బంది సేవలను అందించే ప్రముఖ సంస్థగా ఇది మెరుగుపరుస్తూ వస్తుందన్నమాట. అలాగే క్లయింట్లతో సన్నిహితంగా సహకరిస్తున్న రిక్రూట్మెంట్ నిపుణుల యొక్క దేశవ్యాప్తంగా నెట్వర్క్ మాకు ఉందనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఉద్యోగ అవలోకనం చూసుకుంటే మనకి మేము హిందుస్థాన్ రిక్రూట్మెంట్లో ఉర్దూ ఇంటర్ప్రిటర్ పాత్ర కోసం ఫ్రెషర్ని కోరుతున్నాము. అంటే ఫ్రెషర్స్ ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ రిమోట్ పూర్తి సమయం ఉంటుందన్నమాట. సో ఇదైతే రిమోట్గా మీరు వర్క్ చేయొచ్చు. అలాగే ఫుల్ టైమ్గా మీరు వర్క్ చేసుకోవచ్చు. ఈ యొక్క రిమోట్ స్థానం ఎక్కడ ఉంటుందంటే న్యూఢిల్లీలో ఉంటుందన్నమాట. ఆదర్శ అభ్యర్థి ఉర్దూలో అసాధారణమైన అద్భుతమైన శ్రవణ నైపుణ్యాలు మరియు అనువాద నైపుణ్యాన్ని కలిగి ఉంటారు అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. 0 to 1 year అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ప్రోత్సహించబడ్డారు అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకుంటే మీకు ఇక్కడ చూడొచ్చు నైపుణ్యాలు అనమాట, అర్హతలు మరియు నైపుణ్యాలు. ఇక్కడ ఉర్దూలో తప్పనిసరి నైపుణ్యం అనేది భాషల మధ్య సందేహాలను ఖచ్చితంగా తెలియజేయడానికి మరియు అర్థాన్ని కోల్పోకుండా చూసుకోవడానికి కీలకం అనేసి ఇవ్వడం జరిగిందనమాట. మీకు ఇక్కడ చూడొచ్చు. అలాగే క్లిష్టమైన వివరాలను కోల్పోకుండా మాట్లాడే కమ్యూనికేషన్ యొక్క ఖచ్చితమైన వివరణను నిర్ధారించడానికి అద్భుతమైన శ్రవణ నైపుణ్యాలు తప్పనిసరి అనేసి చెప్పడం జరుగుతుంది. మాట్లాడే పదాన్ని ఉర్దూ నుండి మరొక భాషలోకి సజావుగా మార్చడానికి అనువాద నైపుణ్యాలు అనేవి తప్పనిసరి. అంటే ఉర్దూ నుండి తెలుగు భాషలో కావచ్చు, ఇంగ్లీష్ భాషలో కావచ్చు. సో మీరు ఏ భాషలో అయినా మీరు అనువదించే విధంగా ఉండాలి అన్నమాట. సో ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ట్రాన్స్లేట్ చేసే విధంగా మీరు ఉంటే చాలు. సో అది రాయడం కావచ్చు, అలాగే మీరు మాట్లాడడం కావచ్చు అన్నమాట. సో ఉద్దేశించిన ప్రేక్షకులకు వివరణంగా స్పష్టంగా చెప్పడానికి బలమైన సంభాషణ అనేది అవసరం. విభిన్న సాంస్కృతిక నేపథ్యాలను గౌరవప్రదంగా మరియు వృత్తిపరంగా నిర్వహించడానికి సాంస్కృతిక సున్నితత్వం అనేది చాలా అవసరం. అలాగే అనధికారిక మరియు అధికారిక సెట్టింగులతో సహా వివిధ సందర్భాలను సమర్థవంతంగా నిర్వహించడానికి నైపుణ్యాలను వివరించడం అనేది రావాలి. సో అలాగే ప్రాంతీయ వైవిధ్యాలు మరియు కమ్యూనికేషన్లోని సూక్ష్మ నైపుణ్యాలను అర్థం చేసుకోవడానికి ఉర్దూ మాండలిక పరిజ్ఞానం అనేది చాలా అవసరం. అలాగే సాంస్కృతిక వ్యత్యాసాలను తగ్గించడానికి
అలాగే మరియు కమ్యూనికేషన్ వైభవాన్ని ప్రభావాన్ని మెరుగుపరచడానికి సాంస్కృతిక సూక్ష్మ నైపుణ్యాలు అర్థం చేసుకోవడం అనేది తెలిసి ఉండాలన్నమాట. సో ఇదంతా కూడా మీకు ఉండవలసిన నైపుణ్యాలు అనేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే ఈ పాత్రకు కావలసిన బాధ్యతలు అనేసి ఇవ్వడం జరిగింది. సో ఉర్దూ మాట్లాడే భాషలను కావాల్సిన లక్ష్య భాషలోకి ఖచ్చితంగా అర్థం చేసుకోవడం ద్వారా కమ్యూనికేషన్ సులభతరం చేయండి. అలాగే అన్వయించబడిన సందేహం, వక్రీకరణ లేదా చేర్పులు లేకుండా అసలు అర్థాన్ని కలిగి ఉందని నిర్ధారించుకోవాలి. అలాగే రిమోట్ సమావేశాలు వచ్చేసరికి ఫోన్ కాళ్ళు మరియు ఆన్లైన్ సమావేశాల సమయంలో భాషా మద్దతును అందించడానికి రిమోట్గా పనిచేసే విధంగా ఉండాలి. అలాగే బహుళ వివరణ అసెస్మెంట్లను సమర్థవంతంగా మరియు ప్రభావవంతంగా నిర్వహించండి మరియు ప్రాధాన్యత ఇవ్వండి అనేసి చెప్పడం జరుగుతుంది. ఉర్దూ మాట్లాడే ప్రాంతాల్లో ప్రస్తుత సంఘటనలు మరియు సాంస్కృతిక మార్పులపై పరిశోధన చేయండి మరియు అప్డేట్ అవ్వండి అనేసి చెప్పడం జరుగుతుంది. అధిక నాణ్యత వివరణ సేవలను అందించడానికి బృంద సభ్యులు మరియు క్లయింట్లతో సహకరించే విధంగా ఉండాలి. అవసరాలు ఆధారంగా ఏకకాలంలో మరియు వసరుతో సహా వివిధ వివరణాత్మక మోడ్లకు అనుగుణంగా ఉండే విధంగా ఉండాలి. వ్యాఖ్యాన కార్యకలాపాల సమయంలో సున్నితమైన సమాచారాన్ని నిర్వహించడంలో గోప్యత మరియు విచక్షణను నిర్వహించే విధంగా కూడా చూసుకోవాలన్నమాట. సో ఇది మొత్తం పాత్రలు మరియు బాధ్యతలు. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. సో దానికన్నా ముందు దీని యొక్క లింక్ అయితే, అప్లికేషన్ లింక్ అయితే నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అప్లై లింక్ అనేది ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు మీరు. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే, ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు
యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.